నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు HK777 కిచెన్. ఈ రోజు HK777 కిచెన్ లో వినాయక చవితి స్పెషల్ గా సాఫ్ట్ గా మంచి రుచికరంగా మోదుకలను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. పండుగ రోజున వీటిని చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. అంతేకాదు ఈ మోదుకల స్పెషాలిటీ ఏమిటంటే ఇవి చాలా బలమైనవి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది క్విక్ గా ఇన్స్టాంట్ గా చేసుకున్న టేస్ట్ మాత్రం 100% ఉంటుంది. అలాగే మోల్ట్ లేకపోయినా చేతితో వీటిని ఈజీగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్ట్ మోదుకలని ఎలా చేయాలో చూద్దాము రండి. ముందుగా పాలని తీసుకోండి. నేను ఆల్రెడీ వేడి చేసిన పాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేడి చేసిన పాలను వాడుతున్నాను. మీ దగ్గర పచ్చిపాలు ఉంటే పాలను వేడి చేసి చల్లగా చేసి తీసుకోండి. సో వేడి చేసిన పాలను 1 కప్పు తీసుకోండి. మీగడ ఏమైనా ఉంటే పాలు వేడి చేసినప్పుడు తీసుకుంటే సరిపోతుంది. ఇలా కొలిచిన 1 కప్పు పాలను ఒక గిన్నెలో తీసుకొని మనం ఏ కప్పుతో అయితే పాలను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం పైన 1 స్పూన్ తురిమి తీసుకోండి. ఇక్కడ నేను హెల్దీగా చేయడానికి బెల్లం వాడుతున్నాను. అది మీరు చక్కెరతో చేయాలనుకుంటే 1/2 కప్పు చక్కెర తీసుకుంటే సరిపోతుంది. ఇలా పాలతో కాకుండా సింపుల్ గా నీళ్ళలో బెల్లం వేసి కరిగించి అయినా తీసుకోవచ్చు. కానీ ఇలా పాలతో చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. కాబట్టి మీరు కూడా పాలతో చేయడానికి ట్రై చేయండి. ఇలా పాలలో బెల్లం వేసి కాసేపు పక్కన పెట్టామంటే బెల్లం స్లోగా మెల్ట్ అయిపోయి పాలలో కరిగిపోతుంది. ఇప్పుడు 1 కప్పు పుట్నాల పప్పు తీసుకోండి. ఇక్కడ నేను ఇన్స్టాంట్ గా మంచి రుచిగా చేయడానికి పుట్నాల పప్పు కాంబినేషన్ తో చూపిస్తున్నాను. ఇదే కప్పు కొలతలతో 1/2 కప్పు జీడిపప్పు పలుకులను తీసుకోండి. 15-16 జీడిపప్పులు వస్తాయి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక పక్కన కడాయిలోకి 2 స్పూన్ల నెయ్యిని తీసుకొని మంటను మీడియంలోకి అడ్జస్ట్ చేసి గ్రైండ్ చేసి పెట్టిన పుట్నాల పప్పుని తీసుకొని కడాయిలో వేసి 3-4 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన మోదుకలు ఎక్స్ట్రా రుచిగా వస్తాయి. సో 3-4 నిమిషాలు బాగా ఫ్రై చేశాక గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి తురుముని తీసుకొని అంతా కలిసేలా కలపండి. ఇక్కడ పచ్చి కొబ్బరిని వెనకాల పార్ట్ తీసి గ్రైండ్ చేసి తీసుకున్నాను. కావాలంటే గ్రే చేసుకొని అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని వాడాను కదా, మీరు కావాలంటే ఎండు కొబ్బరినైనా వాడుకోవచ్చు. సో అంతా కలిసేలా బాగా కలిపాక మరో 2 నిమిషాలు ఇలాగే కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక బెల్లం పూర్తిగా కరిగిపోయిన పాలను వడకట్టి తీసుకుందాము. ఇలా తీసుకున్నప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టి బాగా కలపండి. మనకు ఈ స్వీట్ అనేది సాఫ్ట్ గా పిండి ముద్దలుగా రావాలి. మనము ఈ టైంలో మంటను ఎక్కువగా పెట్టామంటే గిన్నెకు అతుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్ లోనే పెట్టి ఇలా కలుపుతూ 2-3 నిమిషాలు ఉడకపెడితే సరిపోతుంది. ఇది త్వరగానే దగ్గర పడుతుంది. సో ప్యాన్ కి సపరేట్ అవుతూ పిండి ముద్దలుగా వచ్చాక ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసము 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, మరో 2 టీ స్పూన్ల నెయ్యిని, అలాగే సన్నగా తరిగిన డ్రై నట్స్ ని తీసుకొని బాగా కలపండి. ఇక్కడ మనము చేసే స్వీట్ ఎల్లోగా ఉంది కాబట్టి పిస్తా పలుకులు తీసుకున్నాను. మీకు కావాలంటే జీడిపప్పు పలుకులు అయినా బాదం పలుకులు అయినా వాడుకోవచ్చు. ఇది ఒకసారి అంతా కలిపాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లో తీసుకుందాము. వీటి మోదుకలు చేయడానికి చేతితో చూపిస్తున్నాను. మోదుకలు మోల్డ్ లేకపోయినా చేతితో చేసుకోవచ్చు. ముందుగా చేతికి నెయ్యిని అప్లై చేసుకొని స్వీట్ని తీసుకొని రౌండ్గా చేయండి. రౌండ్గా చేశాక ఇంకో చేతితో తీసుకొని రౌండ్ బాల్ లాగా చుట్టి మోదుక షేప్ వచ్చేలా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇలా చేయండి. ఇలా సింపుల్గా మోదుకలు తీసుకోవచ్చు. లేదా ఇలా స్పూన్తో కానీ లైట్గా చుట్టూరా ఘాట్లు పెట్టి తీసుకుంటే సరిపోతుంది. ఇలా చేతితో చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతేకాదు ఇలా కాకుండా వీటిని సింపుల్గా లడ్డులాగా చుట్టి అయినా నైవేద్యముగా అయినా సమర్పించవచ్చు. సో సింపుల్ మెథడ్లో ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్ మోదుకలను ఎలా చేయాలో చూశారు కదా. ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో వారికి చాలా బాగా నచ్చుతాయి. వింటుంటేనే నోట్లో అలా మెల్ట్ అయిపోతాయండి. అలాగే మీరు ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయి కింద కామెంట్లో చెప్పడము మర్చిపోకండి. ఇలా మరిన్ని సింపుల్ అండ్ టేస్ట్ కోసము HK777 కిచెన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.